2025 కరెంట్ అఫైర్స్ క్విక్ రీజన్లో భాగంగా ఇప్పటిదాకా మనం రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యమైన రాజ్యాంగబద్ధ చట్టబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖుల గురించి, లేటెస్ట్ లిస్ట్ ఆఫ్ గవర్నర్స్ గురించి, లేటెస్ట్ లిస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ లిస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా ఉప ముఖ్యమంత్రి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో సెకండ్ హైయెస్ట్ ర్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. కానీ రాజ్యాంగబద్ధ పదవి కాదు కాబట్టి స్పెషల్ పవర్స్ లాంటివి ఏవి ఉండవు. యూజువల్లీ ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఏదో ఒక క్యాబినెట్ పోర్ట్ఫోలియో కూడా హోల్డ్ చేయడం జరుగుతుంది. హోమ్ మినిస్ట్రీయో, ఫైనాన్స్ మినిస్ట్రీయో ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవడంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి శాఖలన్నీ చూసుకుంటారు. తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్కని తీసుకుంటే ఫైనాన్స్, ప్లానింగ్, ఎనర్జీ లాంటి పోర్ట్ఫోలియోస్ని చూసుకుంటారు. ప్రస్తుతం మనకి దాదాపు 16 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2 చొప్పున డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. మిగతా వాటిలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాత్రమే ఉన్నారు. వీళ్ళలో అత్యధికంగా బీజేపీకి 15 మంది, కాంగ్రెస్కి 3, ఎన్పీపీకి 2, మిగతా పార్టీలకి ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎంస్ ఉన్నారు. టోటల్ ఎంతమంది అంటే 25 మెంబర్స్. వీళ్ళలో మహిళలు 2 ఉన్నారు ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాలకి. అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరంటే చౌనా మెయిన్, అరుణాచల్ ప్రదేశ్కి. ఈయన దాదాపు 9 సంవత్సరాలు, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 8 సంవత్సరాల 323 రోజులుగా ఈ పదవిలో ఉన్నారు. ఇప్పటి వరకు అస్సలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవేంటంటే అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్. ఈ 3 రాష్ట్రాలకి ఇప్పటివరకు ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా లేరు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేని కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరి. ఓకే, ఫస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ తెలుగు రాష్ట్రాల వరకు వీళ్ళ పోర్ట్ఫోలియోస్, ప్రమాణ స్వీకారం చేసిన డేట్స్తో పాటు కాన్స్టిట్యున్సీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ స్టేట్స్కి జస్ట్ నేమ్ అండ్ పొలిటికల్ పార్టీస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్కి మాత్రం డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసు కదా, లాంగెస్ట్ సర్వింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి కొణిదెల పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి చెందిన వ్యక్తి. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 12 జూన్ 2024. ఈయన ఆధ్వర్యంలో ఉన్న శాఖలు ఏంటంటే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయన కాన్స్టిట్యున్సీ పిఠాపురం. నెక్స్ట్ తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క. ఈయనది మధిరా కాన్స్టిట్యున్సీ. ఈయన పోర్ట్ఫోలియో ఏంటంటే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఎనర్జీ. ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 7th డిసెంబర్ 2023. నెక్స్ట్ మహిళా ఉప ముఖ్యమంత్రుల గురించి. ఏ రాష్ట్రాలకు మహిళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారని చెప్పుకున్నాం? రాజస్థాన్ అండ్ ఒడిషా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రాజస్థాన్కి, ఒడిషాకి 2 రాష్ట్రాలకి కూడా ఇద్దరు చొప్పున డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళలో ఒక ఫిమేల్ పర్సన్ ఉంటే సెకండ్ పర్సన్ మేల్ అనమాట. సో ఫస్ట్ రాజస్థాన్కి విమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే దివ్యా కుమారి. ఈవిడ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రాజస్థాన్కి ఇంకొక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన పేరు ఏంటంటే ప్రేమ్చంద్ భైర్వా. ఈయన కూడా బీజేపీకి చెందిన వ్యక్తే. నెక్స్ట్ ఒడిషా యొక్క మహిళా ఉప ముఖ్యమంత్రి పేరు ఏంటంటే పర్వతీ పరీదా. ఈవిడ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఒడిషాకు ఉన్న ఇంకొక ఉప ముఖ్యమంత్రి పేరు ఏంటంటే కనకవర్ధన్ సింగ్ దేవ్. ఈయన కూడా బీజేపీకి చెందిన వ్యక్తే. నెక్స్ట్ లాంగెస్ట్ సర్వింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఏ రాష్ట్రానికి అని చెప్పుకున్నాం? అరుణాచల్ ప్రదేశ్. ఆయన పేరు వచ్చేసి చౌనా మెయిన్. ఈయన దాదాపు 9 సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారంటే 16th జూలై 2016 చేశారు. ఈయన కూడా బీజేపీకి చెందిన వ్యక్తే. నెక్స్ట్ స్టేట్ బీహార్కి కూడా 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా. వీళ్ళిద్దరూ కూడా బీజేపీకి చెందిన వ్యక్తులే. నెక్స్ట్ స్టేట్ ఛత్తీస్గఢ్ కూడా 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అరుణ్ సావ్, విజయ్ శర్మ. వీళ్ళిద్దరూ కూడా బీజేపీకి చెందిన వ్యక్తులే. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పేరు ముఖేష్ అగ్నిహోత్రి. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి. జమ్మూ అండ్ కాశ్మీర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరు సురేంద్ర కుమార్ చౌదరి. ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పేరు డీకే శివకుమార్. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ స్టేట్ మధ్యప్రదేశ్కి 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవడా. వీళ్ళిద్దరూ కూడా బీజేపీకి చెందిన వ్యక్తులు. నెక్స్ట్ స్టేట్ మహారాష్ట్రకి కూడా 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్. వీళ్ళిద్దరిలో ఏకనాథ్ షిండే శివసేన పార్టీకి చెందిన వ్యక్తి, అజిత్ పవార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ స్టేట్ మేఘాలయకి 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే స్నియా భాలంగ్దార్, ప్రెస్టోన్ టైన్సాంగ్. వీళ్ళిద్దరూ కూడా నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీకి చెందిన వ్యక్తులు. నెక్స్ట్ స్టేట్ నాగాలాండ్కి కూడా 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతుగో పాటన్, టిఆర్ జెలియాంగ్. వీళ్ళలో ఎంతుగో పాటన్ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి, టిఆర్ జెలియాంగ్ నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ స్టేట్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పేరు ఉదయనిధి స్టాలిన్. ఈయన ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి కూడా 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. బ్రజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య. వీళ్ళిద్దరూ కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తులు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వేరే ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.